హలో అండి అందరికీ. లాస్ట్ వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే చూపించాను. ఈ వీడియోలో వచ్చేసి నేను ఎలా స్టిచ్ చేస్తాను, బ్లౌజ్ అనేది నేను ఎలా కుడతాను అనేది చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మనం కుట్టడమే పర్ఫెక్ట్గా ఉండాలండి. కటింగ్ అనేది ఆటోమేటిక్గా నేర్చుకుంటాము. ఎలా కటింగ్ చేసినా స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఇవ్వాలి. కస్టమర్స్ అందరూ బ్లౌజ్ చూసే చెప్పేస్తారు ఇది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదని. తర్వాత సమ్ మిస్టేక్స్ ఏమన్నా కానివ్వండి అడ్జస్ట్ అవుతారు. మనం కుట్టేటప్పుడు మాత్రం నీట్గా ఫినిషింగ్ ఇచ్చామనుకోండి, కొద్దిగా అటు ఇటు లూజ్ అయినా కానివ్వండి సర్దుకుపోతారు. ఓకేనా, ఇంక వీడియోలోకి అయితే వెళ్దాము. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాము. ముందుగా నేను జాయింట్లన్నీ చేసి పెట్టుకునేసానండి. చేసి పెట్టుకునేసి పీసెస్ అన్ని కట్ చేసి పెట్టుకునేసాను. మీకు స్టిచ్చింగ్ చూపిద్దామనే ఉద్దేశంతో ఇప్పుడైతే బ్యాక్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ బెల్ట్ కోసము 2 ఇంచులు క్లాత్ అయితే తీసుకున్నాను. పొడవు 2 ఇంచులు పొడవుగా తీసుకునేసి నేను చూడండి ఎలా కుడతాను. ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి, తర్వాత అనుకు కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ అయితే వేస్తున్నాను. డాట్స్ పొడవు మాత్రము 4 ఇంచులు తీసుకోండి. ఏ సైజు వరకైనా 4 ఇంచులు తీసుకునేస్తే సరిపోతుంది. రఫింగ్ అయితే కంపల్సరీగా చేయండి. స్టార్టింగ్ ఎండింగ్ రఫింగ్ అయితే చేయండి. రఫింగ్ చేయడం వల్ల మనకనేది కుట్టు అనేది పిగలకుండా అనేది ఉంటుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా పల్టీ చేసి పెట్టేశానండి. హెమ్మింగ్ వద్దన్నారు, అందుకని చెప్పేసి హ్యాండ్స్ కూడా ఇంకొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ షేప్స్ అయితే పెడుతున్నాను. షేప్స్ మాత్రం పర్ఫెక్ట్గా పెట్టండి. ఇంకొకసారి నేను షార్ట్ వీడియో అయినా ఫుల్ వీడియో అయినా షేప్స్ కోసమే పెడతాను. షేప్స్ నేను ఎలా కుడుతున్నా అలా కుడితే పర్ఫెక్ట్గా అయితే షేప్స్ అనేవి వస్తాయి. ముఖ్యంగా షేప్స్ అనేవి బాగుంటే మీరు దగ్గర ఎక్కడున్నా కానీ కస్టమర్స్ అయితే సర్దుకొని పోతారండి. షేప్స్ మాత్రము మనం నీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. కస్టమర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా, బ్లౌజ్ అలా పట్టుకొని మనం ఎలా కుట్టామన్నది వాళ్ళే చెప్పేస్తారు. షేప్స్ దగ్గర పెట్టుకొని ఇది మాకు సరిపోదు అని వాళ్ళే పర్ఫెక్ట్గా వేసుకోకముందే చెప్పేస్తారండి. అలా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు అందరూ. అలాంటప్పుడు మనం కూడా నీట్గా ఫినిషింగ్ ఇస్తే కొద్దిగా లూజ్ అయినా అమ్మ కొద్దిగా సరిచేసి అంటారు. అదే మనం సరిగా కుట్టకపోతే వాళ్ళు ఏం చెప్పినా ఇంకా సరిగా ఉండాల్సింది. ఇప్పుడు షేప్స్ అయితే బెల్ట్ అయితే పెడుతున్నాను. బెల్ట్ చూడండి ఖర్చు కనిపించకుండా అయితే కుడుతున్నాను. ఇలా ఖర్చు కనిపించకుండా కుడితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇంకోటి చాలా మంది గుచ్చుకుంటుంది కదా, అది కూడా ఇష్టపడరు కస్టమర్స్. అందుకని చెప్పేసి మనం ఖర్చు కనిపించకుండా కుట్టామనుకోండి నీట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్. ఖచ్చితంగా కస్టమర్స్ కూడా అదొక నచ్చే పాయింట్ అండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేయకుండా నీట్గా కుట్టిస్తే కస్టమర్స్ని మనం పెంచుకోవడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. అనుకుట్టు అయితే కంపల్సరీగా వేయండి. చాలామంది లైక్ చేయకపోవచ్చు. అనుకుట్టు వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. షేప్ దగ్గర ఫిట్టింగ్ అనేది ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక సైడ్ అయితే కుట్టేసాను కదా, ఇప్పుడు రెండో సైడ్ కూడా కుట్టేస్తున్నాను. కుట్టేటప్పుడు మాత్రం అక్కడ ఫోల్డింగ్ చేయాలి కంపల్సరీగా. అలా ఫోల్డింగ్ చేసుకుంటే షేప్స్ దగ్గర నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు షేప్స్ పెట్టేసిన తర్వాత ఉక్సులు కాజాలు పట్టి పెట్టేస్తే అక్కడికి ఫ్రంట్ పార్ట్ మనకి ముందు భాగం అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఉక్సులు కాజాలు పట్టి పెట్టేటప్పుడు మాత్రం ఒక్కొక్క సైడ్ ఒక్కోలా పెడతారు. మేము ఎలా పెడతామంటే కుడి పక్కన వచ్చేసి ఉక్స్ పెడతాము, ఎడం పక్కన వచ్చేసి కాజా పెడతాము. అలా పెడతారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా పెడతారండి. ఇప్పుడు నేను మా సైడ్ ఎలా పెడతారో చూపిస్తాను వీడియోలో. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నీట్గా ఫినిషింగ్ అయితే మనం చేసుకోవచ్చు. ఈలోపు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను. చాలామంది డబ్బులు కట్టేసి బయట మిషన్ నేర్చుకోవడానికి వెళ్తారండి. అస్సలు పోకండి. ఎందుకంటే ఎవరు కూడా అసలు నేర్పించరు. మనకి యూట్యూబ్ అనేది ఉంది. యూట్యూబ్ ద్వారా మనం ఎంతో నేర్చుకోగలుగుతాము. మనకు నేర్చుకునే కెపాసిటీ ఉంటే చాలు. మనం నేర్చుకోగలుగుతాను అని అనుకుంటే చాలండి. ఎక్కడున్నా ఈజీగా నేర్చుకోవచ్చు. బయటకు వెళ్ళి వేలు వాళ్ళకి కట్టేసి వృధా చేసుకోవడం కన్నా సైలెంట్గా ఇంట్లో ఉండడం మేలు. మనం రోజు వేరే దగ్గరికి వెళ్ళడానికి చాలా ఖర్చు అవుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చి ఏమీ నేర్చుకోకపోతే అది చాలా పెద్ద పని. ప్రతి ఇంట్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి కాబట్టి మనకి యూట్యూబ్ అనేది ఎంతో నేర్పిస్తుంది. మనం నేర్చుకోవాలి. కానీ నేను నేర్చుకున్నామైతే నాకైతే ఓన్లీ స్టిచ్చింగే నేర్పించిందండి. కటింగ్ ఏమాత్రం నేర్పించలేదు. స్టిచ్చింగ్ కూడా నేను అది 6 మంత్స్కి నేర్పించింది. 1 నెల 2 నెలలు కాదు, 6 మంత్స్ ఆమెకి ప్రతి పార్ట్ నేనే కుట్టేసేది. జాయింట్ లేట్ చేసేది, ఫ్రంట్ భాగం ఓన్లీ ఫినిషింగ్ వరకు ఆమె చేసుకునేది, మిగతా నేను చేసేది. అలా ఆమె ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలిగింది. కానీ మనకైతే ఏం వర్క్ అయితే కాలేదు. కానీ ఒకటి కొద్దిగా నేనైతే జనాలతో ఎలా మాట్లాడాలని నేర్చుకున్నాను. ఇంకొకటి కుట్టడం అయితే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. కటింగ్ అయితే తర్వాత ఆటోమేటిక్గా ఎలా నేర్చుకున్నానో కూడా నాకే తెలియదు, అలా నేర్చుకున్నానండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది ఖచ్చితంగా జరుగుంటుంది, ప్రతి టైలర్కి. తర్వాత చాలామంది ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి అయితే నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను 2 జాయింట్లు అయితే చేసేస్తున్నాను, భుజాలు. తర్వాత హ్యాండ్స్ ఆల్రెడీ పల్టీ చేసి పెట్టేశాను కాబట్టి హ్యాండ్స్ కూడా ఇలా కొట్టేస్తున్నాను. ఎందుకంటే హెమ్మింగ్ లేదండి.
హ్యాండ్స్కి హెమ్మింగ్ అవసరం లేదన్నారు, అందుకని చెప్పేసి అలా అయితే పెట్టేస్తున్నాను. తర్వాత భుజాలు జాయింట్ చేసేటప్పుడు మాత్రము కరెక్ట్గా నీట్గా ఒకే లైన్ ప్రకారం అయితే జాయింట్ చేయండి, ఒక సైడ్ ఎక్కువ తగ్గు లేకుండా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసాను. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు భుజాల దగ్గర ఖర్చు వెనక సైడ్కి వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఇప్పుడు క్రాస్ తీసేసుకున్నాను కదా, క్రాస్ అనేది ఫ్రంట్ భాగంకి రావాలి, అంటే ముందు మనం తీసుకున్న క్రాస్ అనేది ముందు భాగంకి రావాలన్నమాట. అది చెక్ చేసుకొని నేనైతే కుడుతున్నాను చూడండి. మిడిల్ పార్ట్ మిడిల్ డాట్కి అయితే రావాలి. అలా అర్థం కాని వాళ్ళకి, అలా కుట్టు రాని వాళ్ళకి ఫస్ట్ ముందు భాగం కుట్టుకొని తర్వాత వెనక భాగం అయితే కుట్టుకొని నేనైతే డైరెక్ట్గా ఒకేసారి కుట్టేస్తాను, ఎందుకంటే అలవాటు మీద అలా కుట్టేయచ్చండి. రాని వాళ్ళు మాత్రం ఫస్ట్ ఫ్రంట్ కుట్టుకొని తర్వాత బ్యాక్ కుట్టుకోవచ్చు, లేదా బ్యాక్ కుట్టుకొని ఫ్రంట్ కుట్టుకోవచ్చు. మిడిల్ డాట్ అనేది మాత్రం మిడిల్లోనే కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఒక పక్క హ్యాండ్ అయితే కుట్టేసాను, నెక్స్ట్ ఇంకో పక్క హ్యాండ్ అయితే కుట్టేసాను. తర్వాత నెక్స్ట్ హెమ్మింగ్కి నెక్ పీస్ అయితే వేస్తానండి. నెక్ పీస్ వేసేటప్పుడు మాత్రము కుట్టేటప్పుడు మాత్రము హెమ్మింగ్ లేకుండా మిషన్ కుట్టు అయితే వేస్తున్నాను. మిషన్ కుట్టే ఇప్పుడు ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు, హెమ్మింగ్ ఎవరో ఎక్కువ అనమాట. విలేజెస్లో అయితే మిషన్ కుట్టే ఎక్కువ లైక్ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి హెమ్మింగ్కి మెడ పీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. అన్ని క్రాస్ పీసెస్ అయితే తీసుకున్నాను. రౌండ్ నెక్లకు మొత్తము క్రాస్ పీసెస్ తీసుకుంటారండి. ఓన్లీ స్క్వైర్ వీ షేప్లో ఉన్న నెక్లకి మాత్రం స్ట్రైట్ పీస్ తీసుకొని కుట్టుకొని తర్వాత అయితే కుడతారు. ఇప్పుడు నెక్ రౌండ్ నెక్ కాబట్టి మొత్తం క్రాస్ పీస్ తీసుకునేసి మొత్తం జాయింట్లు అయితే వేసేస్తాను నేను. జాయింట్లు వేసేటప్పుడు కూడా చూడండి, క్రాస్గా వేసుకునేసి మనం అన్ని స్టిచ్చెస్ పెట్టుకునేసి స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకుంటాము. చాలామంది కుట్టడం సరిగా రాకపోవచ్చు, కుట్టడం నేర్చుకుంటే కటింగ్ చాలా ఈజీ అండి. ముందుగా కుట్టడమే పర్ఫెక్ట్గా రావాలి. మనము కటింగ్ అనేది సింపుల్గా 1 or 2 days దానికి ముందు కూర్చునేస్తే ఈజీగా అయితే పట్టేయచ్చు. కొన్ని చిన్న చిన్న కొలతలే వాటికి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వచ్చేసి నెక్ పీస్ అయితే ఫస్ట్ మనము హెమ్మింగ్కి ఎలా జాయింట్ చేస్తామో అలా స్ట్రైట్గా అయితే లైన్ అయితే వేసేస్తున్నాను. తర్వాత నేను ఎలా కుడతాను చూడండి. అలా వేసుకుంటే జాకెట్ ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. కుట్టు మాత్రం ఊడదు, జాకెట్ అయినా చినిపోవాల్సింది, కానీ కుట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊడదండి. నేనైతే హెమ్మింగ్ అవసరం లేదనుకున్న మాత్రం ఇలానే కుడతాను. హెమ్మింగ్ వేసే బాధ కూడా ఉండదు కదా. ఇంకా వాటికి డిజైన్ జాకెట్లకి పైపింగ్ కూడా వేయలేం కాబట్టి మనము అలా అయితే కుట్టేస్తాను. అలా కుట్టేసి నెక్స్ట్ పీస్ అయితే కట్ చేసేస్తాను. పీస్ కట్టేసి మళ్ళీ అనొక కుట్టు అయితే దాని మీదే వేసేస్తాను. డబల్ కుట్టు అయితే కంపల్సరీగా వేస్తాను, సింగిల్ కుట్టు అయితే వేయను. నేను డబ్బులు తక్కువ తీసుకున్నా కానీ నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తానండి. వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానివ్వండి నేను సరి చేసి ఇస్తాను. కంపల్సరీగా అది సరి చేసిస్తేనే మనకి కస్టమర్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతారు. పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి నీట్గా కుట్టిస్తారు, ఏదన్నా ఇబ్బంది జరిగినా మనకి చేయిస్తారు అని నమ్మకం అయితే మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి పీస్ అయితే కట్ చేసి ఇప్పుడు చూడండి డబల్ స్టిచ్చింగ్ అయితే వేస్తాను. వేసిన తర్వాత కూడా జాకెట్ ఫినిషింగ్ అయితే చూపిస్తాను చూడండి. నేనైతే నెక్ పీస్ వేసేసిన తర్వాత సైడ్లు జాయింట్ చేస్తాను. కొంతమంది సైడ్లు జాయింట్ చేసిన తర్వాత నెక్ పీస్ వేస్తారు. నాకైతే ఇలా అలవాటు అయిపోయిందండి కాబట్టి ఇలా వేస్తాను. మనం ఎలా అయినా కుట్టుకోవచ్చు, ఏ ప్రాసెస్లో అయినా కుట్టుకోవచ్చు. మనం అయితే కుట్టేదాన్ని నీట్గా అయితే కుట్టి ఇవ్వాలి. దీనికి ముందు ఏది వెనక ఏది కుట్టాల్సినంత పని లేదు, ఎలాగైనా మనం జాకెట్ కుట్టుకునేవచ్చు. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. అన్నిటికన్నా బ్లౌజులే చాలా సింపుల్గా అయితే కుట్టుకోవచ్చు. కానీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనేది వస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా కొద్ది రోజులకి బాగా అయితే కుట్టేస్తారు. ఇప్పుడు నేను చూడండి డబల్ స్టిచ్ అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఏమాత్రం పీస్ కనిపించకుండా మెడ మీద అట్టే నిలబడిపోతుంది. ఇప్పుడైతే నేను సైడ్లు జాయింట్ అయితే చేసేస్తున్నాను. సైడ్లు జాయింట్ చేసి ఫ్రంట్ భాగం ఒకరంత ఎక్కువ వచ్చిందనమాట, అందుకని చెప్పి డాట్ అయితే పెట్టేస్తున్నాను. ఫ్రంట్ భాగం ఎక్కువ అనేది కొంతమందికి వస్తుంది. వచ్చినప్పుడు మన ఫ్రంట్ ఒక డాట్ వేసేసుకుంటే నీట్గా అయితే వచ్చేసింది. సైడ్లు కూడా మనకి చంకలో స్క్వేర్ బాక్స్ అనేది కూడా వచ్చేసింది, అది కూడా చూపిస్తాను చూడండి. కుట్టడం అనేది మన కటింగ్ నీట్గా ఉండాలి, కుట్టడం నీట్గా ఉండాలి. అప్పుడు మనకి చంకల్లో అనేది స్క్వేర్ బాక్స్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఫ్రెండ్స్, మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేస్తూ ముందు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని చాలామంది స్కిప్ చేయకుండా చూస్తుంటారు అని అనుకుంటున్నానండి. ఇప్పుడు 3 కుట్లు అయితే వేసేస్తాను. అటు సైడ్ 3 ఇటు సైడ్ 3. ముందుగా ఒక కుట్టు అయితే వేస్తాను. తర్వాత లూజ్ చూసేసి లూజ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు వేసేస్తాను. 3 కుట్లు వేసి సైడ్ ఏదన్నా ఎక్స్ట్రా ఖర్చు ఉంటే ఆ ఖర్చు అయితే అక్కడ వరకు కట్ చేస్తాను. ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పార్ట్ అయితే
కుట్టేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరందరూ సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకుపోతారనుకుంటున్నాను. ఇంకటి నుంచి నేను డైలీ మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తుంటాయి, మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ఇప్పుడు ప్లస్ గుర్తు అయితే చూపిస్తాను కదా, అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు తిప్పించి చూపిస్తాము జాకెట్ మొత్తము, మీకే అర్థమైపోతుంది నేను ఎలా కుట్టాను అన్నది. చూడండి షేప్స్ ఖర్చు కనిపించకుండా చూడండి ప్లస్ గుర్తు అనేటివి అన్నీ నీట్గా వచ్చేసాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోతారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.